శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వత్యై నమః. రాముని అయనం రామాయణం. ప్రపంచం మొత్తం భారతదేశం వైపు, అయోధ్య వైపు చూస్తున్న ఈ తరుణంలో మరొక్కసారి మరొక కోణంలో రామాయణాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజాననం అహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదం తం ఉపాస్మహే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠనిలయే సరస్వతీ నమోస్తుతే. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే. శ్రీమద్వదీయ చరితామృతమన్నయార్య శ్రీమద్వదీయ చరితామృతమన్నయార్య పీత్వాపి నైవ సుహితా మనుజా భవేయుః పీత్వాపి నైవ సుహితా మనుజా భవేయుః. త్వం వెంకటాచలపతేరివ భక్తిసారం త్వం వెంకటాచలపతేరివ భక్తిసారం శ్రీ తాళ్ళపాక గురుదేవా శ్రీ తాళ్ళపాక గురుదేవా నమో నమస్తే నమో నమస్తే. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. సీతాయాః చరితం మహత్ అని పౌలస్త్య వధ
అని పిలువబడి రామాయణంగా ప్రజలకు ఎంతో దగ్గరైన ఆది కావ్యం రామాయణం. రాముని ప్రయాణం, సీతమ్మ ప్రయాణం, సీత కోసం రాముని ప్రయాణం, సీతారాముల ప్రయాణం. ఆదికవి వాల్మీకి మహర్షుల వారి నుంచి నేటి ఆధునిక కవుల వరకు, నాటి లవకుశ చిత్రం నుంచి నేటి శ్రీరామరాజ్యం వరకు ఎంతోమంది కావ్యాలలో, కథలలో, కీర్తనలలో, పద్యాలలో, శ్లోకాలలో, హరికథలలో, బుర్రకథలలో, యక్షగానాలలో, జానపదాలలో, ద్విపదలలో, వచన కావ్యాలలో, ఇలా ఒకటేమిటి ఎన్నో రకాలుగా రామకథను చెప్పటం, మనం వినటం జరుగుతూ వస్తూనే ఉంది. మొట్టమొదటి ఆది కావ్యమైన వాల్మీకి మహర్షుల రామాయణం సాక్షాత్తు పరమశివుడు తన అర్ధాంగి నెచ్చెలి అయిన పార్వతీమాతకు తెలిపిన అధ్యాత్మ రామాయణం. తులసీదాసు గారి మనస్సు నుంచి వెలువడిన రామచరితమానస్, సాక్షాత్తు హనుమంతుడే రచించిన రామకథ హనుమద్ రామాయణం, మొల్లమ్మ పరమాద్భుత రీతిలో రచించిన మొల్ల రామాయణం, రంగనాథ రామాయణం, తమిళంలో కంబరామాయణం, ఇలా ఒకటా రెండా ఎన్ని రామాయణాలు. ఇప్పుడిప్పుడు అయితే మహానుభావులు వావికొలను సుబ్బారావు గారు, ఆంధ్ర వాల్మీకిగా పేరు పొందిన మహానుభావులు, వారు రచించిన మందరం రామాయణానికి చక్కటి వ్యాఖ్యానం. ఇక పెద్దలలో ఎంతోమంది ఎన్నో రకాలుగా రామాయణానికి వ్యాఖ్యానాలు చేసి తరించారు. రకరకాలుగా అంటే ఇన్ని రకాలుగా ఎలా తెలిసింది అనంటే, మనకు శ్రీరామ రక్షాస్తోత్రంలో చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం పాతకనాశనం అని చెప్పారు. రామరక్షాస్తోత్రంలో 1,000 శ్లోకాలతో రచించినా కూడా రామకథ ఇంకా మిగిలిపోతుంది, ఇంకా తెలుసుకోవాల్సింది ఉంది అంటూ. అందులో ఒక్కొక్క అక్షరం మహాపాతకాలను నాశనం చేయగలుగుతూ ఉంది అని. అందుకే వారి వారి ఉపాసన బలం మేరకు, వారి వారి ప్రాప్తం మేరకు కొత్తగా చెప్పాలనుకునే వారికి కొత్తగా కనిపిస్తుంది, మరలా వినేవారికి మరో కొత్త కోణం కనిపిస్తుంది. యావత్ స్థాస్యంతి గిరయః సరితశ్చ మహీతలే తావద్ రామాయణ కథ లోకేషు ప్రచరిష్యతి అని నారద మహర్షుల వారు తెలిపిన విధంగా భూమి మీద నదులు గిరులు ఉన్నంతకాలం రామకథ నిలిచి ఉంటుంది. రాముని ప్రభావం మానవ సమాజం పైన ఎంతో ఉంటుంది అనేది నిర్వివాదాంశం. మనకు ఈ రామకథ, సీతారాముల కథ, రాముణ్ణి సీతమ్మను సేవించిన లక్ష్మణుని కథ, హనుమన్న కథ, పౌరుల కథ, రాముని తమ్ముల కథ, రాముని సేవించిన వారందరి కథ కూడా మనకు సదా మార్గదర్శకత్వం చేస్తూనే ఉంటుంది. మా గురువర్యులు శ్రీ చంద్రశేఖర్ గారి దయవలన ఎంతోమంది వాగ్గేయకారుల కీర్తనలు, వారి చరిత్రలు తెలుసుకునే మహద్భాగ్యం నాకు ఈ జన్మలో లభించింది. ఎందరో వాగ్గేయకారుల కీర్తనలు పరిచయం చేసి శ్రీరాముడి జన్మ నక్షత్రమైన పునర్వసు సందర్భంగా సంగీత కళానిధి నేదునూరి కృష్ణమూర్తి గారి అమృత సంకల్పమైన శ్రీరామ పునర్వసు రాగనీరాజనంలో రామదాసు గారి నవరత్న కీర్తనలకు వ్యాఖ్యానం చేసే అవకాశం, అలాగే త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాల్లో కంచి పరమాచార్యుల వారి ఆరాధనోత్సవాల్లో వ్యాఖ్యానం చేసే అవకాశం మా గురువర్యులు నాకు ఇవ్వడం వల్ల సంక్షిప్త రామాయణాన్ని గానం చేయాలి అన్న కోరిక నాకు కలిగింది. ఇంకా ఇంకా రాముడి గురించి తెలుసుకోవాలి. ఇంతమంది మహానుభావులు ఇన్ని రకాలుగా కీర్తించారంటే అసలు ఈ రామాయణంలో ఉన్న అంతరార్థం అంటే గంగానదికి వెళ్తే ఎవరు ఎంత తాగగలిగితే అంత తెచ్చుకుంటారు, ఎంత మోయగలిగితే అంత తెచ్చుకుంటారు. అలా ఒక్క గ్లాసుడైనా తాగినా కూడా, నిజం చెప్పాలంటే ఒక్క కణిక తాగినా కూడా లోపలి కల్మషాలను, అంతరాత్మ కల్మషాలను కడగగలిగిన గంగ
ఎంత పవిత్రమో అలాంటి పవిత్రమైన రామాయణ కథను తెలుసుకోవాలి అన్న ఆశ కలిగింది. నిజానికి ఏ అర్హత లేని నాకు అది అత్యాశేమో కానీ రామకథ చెప్పే ప్రతి చోట హనుమన్న ఉంటాడు అని పెద్దలంటారు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. ఎక్కడ రఘునాథుడి కీర్తన వినిపిస్తుందో అక్కడ తలపైన చేతులు పెట్టుకొని తల వంచి కళ్ళల్లో ఆనంద బాష్పాలు కదలాడుతుండగా వింటూ ఉండి మైమరిచిపోయే మారుతికి, రాక్షసాంతకుడైన మారుతికి నమస్కరిస్తాను అని. వాల్మీకి మహర్షుల వారు రచించిన రామాయణంలోని బాలకాండలోని సంక్షిప్త రామాయణంలోని శ్లోకాలు, అనువాద పద్యాలు, ఇతర రచయితల పద్యాలు, వాగ్గేయకారుల కీర్తనలు మొదలైన వివిధ పరిమళభరితమైన పుష్పాలన్నిటినీ దండగా కూర్చి ఆ రామునికి అలంకరించే ప్రయత్నం చేస్తున్నాను. భావనలో లోపం వచ్చినా, అన్వయంలో ఉచ్చారణలో ఎక్కడ లోపం వచ్చినా అది నా తెలియనితనంగా భావించమని మనవి చేస్తూ ఉన్నాను. సీతారాముల్లాంటి జంట లేనే లేదని పెద్దలు చెప్తారు. మనస్సొక్కటే రెండు శరీరాలుగా కనిపిస్తూ తిరిగిన జంట అంటారు. మరి రామాయణం, రాముని ప్రయాణం అని పేరు పెట్టడం పురుషాహంకారమా, అర్ధరహితమా అని ఒక ప్రశ్న మనసులో ఎప్పుడూ మెదులుతూ ఉండేది. ఈ మధ్య మా గురువర్యులు నేర్పిన త్యాగరాజస్వామి వారి కీర్తన దాదాపు 12 సంవత్సరాల క్రితం గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు అన్నమయ్య సంకీర్తన మహతి భక్తి టీవీలో హరి సంకీర్తనంలో నేర్పిన కీర్తన అనుసంధానం చేస్తే ఈ ప్రశ్నకు నాకు సమాధానం లభించింది. ఈరోజు ఆ విషయం మీ అందరితో పంచుకుంటాను. సీతమ్మను అశోకవనంలో చూసి మాట్లాడి చూడమని తీసుకుని తిరిగి వచ్చిన హనుమన్న రామునికి సీతమ్మ ఎలా ఉందో వివరించాడు. ఆ భావనను పదకవితా పితామహులైన అన్నమాచారుల వారు ఇలా తెలిపారు. ఇదే శిరసు మాణిక్యమిచ్చి పంపె నీకు నాకు, ఇదే శిరసు మాణిక్యమిచ్చి పంపె నీకు నాకు, అదనెరిగి తెచ్చి తిని అవధరించవయ్యా, ఇదే శిరసు మాణిక్యమిచ్చి పంపె నీకు. రామయ్య, సీతమ్మ తన శిరస్సు మాణిక్యం చూడామని వివాహ సమయంలో వాళ్ళ నాన్నగారిచ్చింది నువ్వు నీ స్వహస్తాలతో అలంకరించిన చూడామణిని నీకిమ్మని చెప్పి ఇచ్చిందయ్యా. చాలా జాగ్రత్తగా తెచ్చాను చూడయ్యా అనే హనుమన్న సీతమ్మ ఇచ్చిన చూడామణిని శ్రీరాముని చేతిలో పెడితే కన్నీళ్లు ఒలికిపోయాయి స్వామికి. ఎలా ఉంది నా సీత అని అడిగితే, రామ నిన్ను వాసి నీ రామ నీ చూడగా నా రామమున నిన్ను వాడే రామ రామయనుచో అని అన్నారు. రామ, ఓ రామయ్య, నీ రామ అంటే నీ భార్య, నీ వనిత అంటే సీతమ్మ. ఆమె నా రామమున ఆ ప్రదేశంలో రామా రామ అంటూ నిన్నే పాడుతోందయ్యా, నీ పేరే తలుస్తోందయ్యా అని. ఇక్కడ నీ రామ అంటే నీ భార్య అని అన్నమయ్య గారు తెలిపితే త్యాగరాజస్వామి వారు తన కీర్తనలో రామాయణ చపలాక్షుల పేరు కామాదుల పోరు వారు వేరు, రామాయణి బ్రహ్మమునకు పేరు ఆ మానవ జననార్తులు తీరు అంటూ రామ అంటే రామయ్య అని, సీతమ్మ అని
సుస్పష్టం చేశారు. ఆ దంపతుల దయతో మనము వారి కథను తెలుసుకునే ప్రయాణంలో వారందరినీ తోడు తీసుకొని ముందుకు వెళదాం.